పడాల్సిన వాళ్ళకి పడిందన్నమాట. దేవుడున్నాడు, శిక్ష వెయ్యాల్సిన వాళ్ళకే వేశాడు. నన్ను శిక్షించడానికి దేవుడెందుకు అదితి? నా వల్ల నీకు అన్యాయం జరిగింది, నా వల్లే కదా నువ్వు బాధపడుతున్నావు. ఆ శిక్షదు నువ్వే వేయి. నువ్వు వేసే శిక్షకి నేను అర్హుణ్ణే. నీ కోపం చల్లారే వరకు నన్ను కొట్టు. నువ్వు నన్ను ఏమైనా అను, కానీ అహల్యని ఏమీ అనుకో. ఇందులో తన తప్పేమీ లేదు. తప్పేదైనా ఉంది అంటే అది నాది. ఆపండి మీ నాటకాలు. అదేమో నిన్ను వెనకేసుకొస్తుంది, నువ్వేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. అసలు మీకేం అర్హత ఉందని నాతో మాట్లాడడానికి? నేను ప్రాణం పోసే డాక్టర్ని, మీరు ప్రాణాలు తీసే హంతకులు, మనుషుల జీవితాలతో ఆడుకునే నేరస్తులు. ప్లీజ్ అదితి, దయచేసి ఆయన అపార్థం చేసుకోవద్దు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఆపు, నువ్వు నీ దొంగ ఏడుపులు. అసలు నా ముందు నించోడానికి కూడా మీ ఇద్దరికి అర్హత లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రా అహల్య. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. గౌతమ్ సార్ ఇంకా రాలేదు సార్. మేము అదితిని కలవడానికి వచ్చాం. మేడం కూడా ఇంకా రాలేదు సార్. ఇట్స్ ఓకే, మాకు ఓపీ టోకెన్ ఇవ్వు, మేము వెయిట్ చేస్తాం. అయ్యో, మీకు టోకెన్ ఎందుకు సార్? అతిథి మేడం రాగానే డైరెక్ట్ గా వెళ్ళండి. లేదమ్మా, ఫార్మాలిటీ అనేది ఉంటుంది కదా, టోకెన్ ఇవ్వు. కంగారు పడకు సుభద్ర, అదితితో నెమ్మదిగా నేను అన్నీ మాట్లాడతా. అదితి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమోనండి. తను ఎలా మాట్లాడినా మనం ఓపికతో సహనంతో మాట్లాడాలి. ఇదేంటండి, అదితి మనల్ని చూడనైనా చూడకుండా వెళ్ళిపోయింది. తను మనల్ని గమనించినట్లేదు. ఎలాగూ మరి కాసేపట్లో కలుస్తాం కదా, టెన్షన్ పడ. అవునమ్మా, మేం చేయగలిగింది మా చేతుల్లో ఉంటే తప్పకుండా చేసుండేవాళ్ళం. చేతులు ముడుచుకొని నీకు అన్యాయం చేసేవాళ్ళమా చెప్పు? గౌతమ్ నన్ను మోసం చేశాడు, మీరు నాకు న్యాయం చేయలేకపోయారు. చివరిగా శిక్ష పడింది నాకు. నేనే అన్యాయం అయిపోయాను. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాల్సింది, నీకు న్యాయం చేయాల్సింది మేమేనమ్మా. కానీ ఏం చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు మేము సతమతమవుతున్నాం. కనీసం నీకు మా ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. నీ పరిస్థితి మాకు అర్థమైంది అదితి. అలాగే మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో.
గౌతమ్ మా చేతులు కట్టేశాడు. నిన్ను క్షమించమని అడగడం కూడా మాకు అవమానం అవుతుందని మేము చాలా బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు మీరు నాకు న్యాయం చేయడానికి వచ్చారు. ఏం న్యాయం చేస్తారు? గడిచిపోయిన గతాన్ని వెనక్కి తీసుకొస్తారా? ముగిసిపోయిన నా జీవితాన్ని తిరిగి తీసుకొస్తారా? నా సంతోషాలని నాకు తిరిగిస్తారా? చెప్పండి. చూసారా, మీ వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కూడా మీ చేతుల్లో ఏమీ లేదు. మీకు తెలిసిందల్లా మీరు బాగుండాలి, మీ కొడుకు కోడలు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, అంతే. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మీకు. చాలా బాధగా ఉంది, ఇంకా కోపంగా కూడా ఉంది. మీ మంచితనం చూసి పెరిగిన దాన్ని మీలో ఇంత స్వార్థం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. అయినా సరే, ఇప్పటికీ మీరంటే నాకెంతో రెస్పెక్ట్ ఉంది. ఇంకా నాకు కోపం తెప్పించి, నేను అనకూడని మాటలు నాతో అనిపించి నన్ను కంట్రోల్ తప్పించేలా చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి.